న్యూస్ శంషాబాద్ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పై వెళ్తున్న యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యకు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శంషాబాద్ మండలంలోని కవేలిగూడ వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడు మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహేష్ గా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం. వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం ఆమె భర్తకు తెలియటంతో హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూజ్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. రైట్, స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. శంషాబాద్ లో జరిగినటువంటి ఘటన ఇది. యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. బైక్ పై వెళ్తున్నటువంటి యువకుడిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శంషాబాద్ మండలంలోని కవేలిగూడ వద్ద జరిగింది ఘటన. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. విగత జీవిగా పడి ఉన్నటువంటి దృశ్యాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. మృతుడు మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహేష్ గా గుర్తించారు. మహేష్ కి ఏమైనా కారణాలు ఉన్నాయా? మహేష్ హత్యకు సంబంధించి వివాహేతర సంబంధమే అని చెప్పి ఒకవైపు కారణంగా చెప్తూ ఉన్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అండ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం ఆమె భర్తకు తెలియటంతో హత్య చేసి ఉంటాడని మరోవైపు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, వివాహేతర సంబంధం కారణంగా మహేష్ ని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అసలు హత్య చేసిన వాళ్ళు ఎవరు, ఏం చెప్తున్నారు పోలీసులు? రైట్, చూస్తున్నాము శంషాబాద్ దగ్గర జరిగినటువంటి కవేలిగూడ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. మహేష్ అనే యువకుడిని హత్య చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు అనేక కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ఘటనకు సంబంధించి గల కారణం ఏంటి? అసలు మహేష్ ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివాహేతర సంబంధం అంటున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? సౌమ్య, అయితే ఈ విషాద ఘటన అనేది రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుందనే చెప్పాలి. ఒక్కసారిగా మహేష్ హత్యతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అయితే తీవ్రంగా కలకలం రేగిందనే చెప్పాలి. మృతుడు మహేష్ ది మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామంగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే గత కొంతకాలంగా కూడా అదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళతో, అంటే ఆల్రెడీ పెళ్ళైనటువంటి వివాహితతోటి మహేష్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దాంతో ఆ మహిళ యొక్క భర్త చాలా కాలంగా క్లోజ్ గా మహేష్ ని మానిటరింగ్ చేసి కక్ష పెంచుకొని కక్షపూరితంగానే ఆ వివాహిత భర్త మహేష్ ను హత్య చేసి ఉంటాడనేటువంటి అనుమానం కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శంషాబాద్ పోలీసులు అయితే వ్యక్తపరుస్తా ఉన్నారు. గత కొంతకాలంగా కూడా మహేష్ కదలికలను వివాహిత భర్త క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, మానిటరింగ్ చేసిన తర్వాతే ఈ హత్యకు పాల్పడి ఉంటారంటూ కూడా పోలీసులు అయితే అనుమానం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతోటి స్థానికంగా కూడా తీవ్రంగా కలకలం రేగిందనే చెప్పాలి. సో గతంలో అంటే మహేష్ కి సంబంధించి ఈ వివాహేతర సంబంధమే కారణమా, లేకపోతే మరి ఏదైనా గొడవలు కానీ, లేకపోతే ఏదైనా శత్రుత్వానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఎవరితోనైనా గతంలో గొడవలు లాంటివి ఏమైనా జరిగినటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సౌమ్య, అయితే విజయ్, అంటే ఎప్పటి నుంచి ఎంత కాలంగా జరుగుతోందని చెప్తూ ఉన్నారు పోలీసులు? ఎందుకు మరి ఒకవేళ అలాంటి అనుమానమే ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసి ఉంటే అయిపోయేది కదా? సౌమ్య, అయితే గత కొంతకాలంగా కూడా మహేష్ తన గ్రామానికే చెందినటువంటి ఒక వివాహితతోటి ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఆ వివాహేతర సంబంధం గురించి తన భర్తకు తెలియడంతో, అంటే ఆ వివాహిత ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్తకు తెలియడంతో మహేష్ ను పథకం ప్రకారమే హత్య చేయించినట్టుగా కూడా అక్కడ స్థానికంగా అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున తను బయటికి రాగా బైక్ పై వెళ్తున్నటువంటి ఆ యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు మెడపైన అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు అయితే చెప్తా ఉన్నాయి. దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి డీటెయిల్స్, ఆధారాలన్నీ సేకరించారు. అయితే ఆ పోలీసులకు సంబంధించినటువంటి వివరాల ప్రకారం చాలా కాలంగానే ఈ తంతు నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ఆ వివాహిత భర్త ఎవరైతే ఉన్నారో తను చాలా కాలంగానే మహేష్ ను క్లోజ్ గా మానిటర్ చేస్తూనే ఈ హత్యకు పాల్పడి ఉంటారంటూ కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సౌమ్య, రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రావాలి.